आदाब नाज़रीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी हल्का असेंबली के 4 मंडल 2 बल्दिया एक गरीब अवाम जो कि खानगी हॉस्पिटल में इलाज करवाने वाले 60 अफराद में चिंता प्रभाकर रुकन असेंबली संगारेड्डी ने चीफ मिनिस्टर रिलीफ फंड के चेक्स तकसीम किए। उन्होंने कहा कि 16,98,500 रुपये के चेक 60 अफराद में तकसीम कर रहे हैं। इस मौके पर बुच्ची रेड्डी, डॉक्टर श्रीहरि, विजेंदर रेड्डी, वेंकटेश्वरलू, नरसिंहलू और दीगर मौजूद थे। నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది. పేద ప్రజలు అధిక ఆర్థిక భారం లేకుండా హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ సూచించిన వారందరికీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తప్పకుండా ఉపయోగపడుతుంది. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారికి సహాయపడుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాన్ని మన చిత్తా ప్రభాకర్ గారు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్ పొందిన వారికి ఈ చెక్కులను వారి రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ప్రజలందరికీ ఇవ్వడం ఎంతో సంతోషం. అదేవిధంగా రేపటి ఉన్నట్టు వినాయక చవితి సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 16,98,500 రూపాయలు ఈరోజు ఈ నా సంగారెడ్డి నియోజకవర్గంలో మన చిత్తా ప్రభాకర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సంగారెడ్డిలో 5 మందికి 1,99,500, సంగారెడ్డి మండలంలో 6 మందికి 2,74,500, కొండాపురం మండలంలో 20 మందికి 4,57,000, కంది మండలంలో 4కి 9,93,500, సదాశివపేటలో 8 మందికి 2,48,000, సదాశివపేట మండలంలో 10 మందికి 2,57,500, మిగతా వారికి 6 మందికి 1,68,500, ఈ టోటల్ 60 మందికి 16,98,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు 2 మున్సిపాలిటీల్లో 60 మంది లబ్ధిదారులకు 16,98,500 రూపాయల విలువ గల చెక్కులను CMRF కింద గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు చిత్తా ప్రభాకర్ గారు ఇప్పించడం అనేది నిజంగా కూడా నిరంతర ప్రక్రియగా గత 10 ఏళ్ల నుంచి కూడా శాసనసభ్యులు ఒకసారి ఉన్నప్పటికీ మళ్ళా టర్మ్ లేకుండా మళ్ళా రెండోసారి శాసనసభ్యులు గెలిపించినందుకు ప్రజలందరికీ ఆ రోజు ఎన్నికల్లో కూడా మాట ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ళు కానీ ఓడిపోయిన 5 ఏళ్ళైనా సంగారెడ్డి, సదాశివపేట ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నా. రేపు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినందుకు ప్రజలు మరి గెలిపించిన విధంగానే ఈరోజు ప్రభాకర్ గారు మరి నిరంతరంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వం లేదు కదా మాకెందుకనే కాకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో నన్ను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలి. తప్పకుండా నేను వీళ్ళకు నాకు అయిన కాడికి సహాయం చేయాలని ఆలోచనతో మరి ఇలా సీఎం గారు కానీ అభివృద్ధి పనుల మీద కూడా నిరంతరంగా ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి ప్రభాకర్లకు ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఎవరికి ఏ సమస్యలున్నా ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ మరి ఎమ్మెల్యే గారు తప్పకుండా మన పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతూ అదేవిధంగా ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి సమస్యల మీద మరి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రభాకర్ అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చి మరి మీ సమస్యలు తెలియజేస్తే కూడా తప్పకుండా పరిష్కారానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సంగారెడ్డి శాసనసభ్యులు శ్రీ చిత్తా ప్రభాకర్ గారి నాయకత్వంలో ఏదైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం
ఇష్యూ చేసినటువంటి చెక్కులు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 60 మందికి సుమారు 10-15 లక్షల రూపాయలు ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతి మండలంలో ప్రతి టౌన్లో కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా లేకుండా గత 10 సంవత్సరాలు కూడా ఏ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ గొప్పగా ఇప్పించినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మా చింతా ప్రభాకర్ అన్న. ఎందుకంటే చాలా మటుకు విపరీతంగా బాధపడుతున్నటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి అందరికీ కూడా సాయం అందుబాటులో ఉంచి దానికి సపరేట్గా ఒక వింగుని ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా అందరు బాధలలో ఉంటారు కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసన దానిలో లేకుండా ఈరోజు అందరిలో మొదటగా ఇప్పించింది. కాబట్టి ముఖ్యంగా అందరి తరఫున కూడా నేను ప్రభాకర్ ధన్యవాదాలు చెప్తాను.